అందరూ దయచేసి చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దాం. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టి కొట్టచ్చు. ఓకే, దైవజనులు చాలా దగ్గరలో ఉన్నారు, వచ్చారు. 5 నిమిషాలలో మనం దైవజనులకు ఈ యొక్క సమయాన్ని అప్పగించబోతున్నాం కనుక వచ్చిన వారము తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉందాం. ఇప్పటి వరకు కూర్చున్నారు కనుక ఒక్క 5 నిమిషాలు అందరూ లేచి నిలవబడి ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉందాం. ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉందాం. ఈ యొక్క సమయం ఆయన నామమును మహిమపరచడానికి మనం వచ్చాం. సమస్తానికి ఆధారమైనటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చాం. ఆయన సన్నిధిలో మనకు సుఖ శాంతులు కలవు గనుక కొన్ని నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ఎవరు నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు, కానీ ప్రార్థనా పూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యములు జరిగించాడు. ఇటు రీతిగా ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే ఇది కేవలం దేవుని కృప. అది మనకు తెలిసినప్పుడు ఇట్టే రీతిగా నిశ్శబ్దంగా మనం ఉందాం. అందరం స్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో ఉందాం. స్తోత్రం స్తోత్రం అయ్యా, మీరు చూపినటువంటి కృపలకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు మా ఎడల చేసినటువంటి మేలులకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీవే తండ్రి సయ్య మాకు ఆధారము నాయన, నీవే మాకు తండ్రి ధైర్యమయ్యా, మీరే మాకు తండ్రి దిక్కై ఉన్నారు నాయన. మా ఆశ్రయ దుర్గమా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రం స్తోత్రం. అందరం ప్రార్థనా పూర్వకంగా ఉందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షకుడా మీకు స్తోత్రం, విమోచకుడా మీకు స్తోత్రం నాయన. ఈ యొక్క సమయంలో మీ సన్నిధానమునకు మేము వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, దేవుడు మన ఎడల చేసినటువంటి మేలులు అనేకం. మన ఎడల ఆయన చూపిన కృప అమోఘం. దానిని మనం అనుభవించినప్పుడు నిశ్శబ్దంగా మనం ఉండలేం. దానిని మన జీవితంలో మనం చూసినప్పుడు, ఇప్పుడు ఎటు రీతిగా నీవు కూర్చున్నావో, ఎటు రీతిగా నీవు ఉంచున్నావో అలా ఉండలేవు. ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులతో మనం ఆయన సన్నిధిలో ఉంటాం. స్తోత్రం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. అందరూ కలిసి
దీవించావు ఏ పాటి వాడమని లేదు నన్నెంతగానో అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడమని లేదు నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 జలజీవముగా దేవుడుతున్నారు ఆయన బాధపరుస్తాడు ఆమోదములోని ఉన్నావా క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత తీర్చబడింది బలహీనుడైనా బలహీనురాలుగా ఈ రాత్రికాల సమయంలో దేవుని చూస్తాడు
ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం. మైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అందరం మన స్వరం సిద్ధం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, అందరూ మన చేతులు పైకెత్తి స్వరములైతే ఏ పాటి వాడనని మీరు నన్ను ఇక్కడ నిలవబెట్టారయ్యా. ఏ పాటి వారమని మా ప్రార్థన ఆలకించి చక్కని వాతావరణం అనుగ్రహించావయ్యా. అనేక పర్యాయములు మేము బలహీనముగా ఉన్నాం. నీ మహిమాతిశయమును బట్టి మమ్మల్ని సమకూర్చినందుకు మీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో దైవజనుడు నిలవబడి వర్తమానమును అందిస్తూ ఉండగా వినగల చెవులు, గ్రహించగలిగిన మనస్సు మీరు అనుగ్రహించండి. గ్రహింపలేని వారముగా మేము ఉండకూడదయ్యా. గ్రహింపును మాకు అనుగ్రహించండి. ఆత్మావేశమును అనుగ్రహించండి. మా ఆధ్యాత్మిక జీవితములను స్థిరపరచండి, బలపరచండి, నిలవబెట్టమని కోరుచు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.